రాబోయే 1000 సంవత్సరాలకు సిద్ధమవుతూ సుస్థిర ఇంధన మార్గాన్ని భారత్ నిర్మిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. భవిష్యత్తును పదిలపరుచుకునేందుకు సౌర, పవన, అణు, జల విద్యుత్పై భారత్ దృష్టి సారించిందని తెలిపారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో జరుగుతున్న 4వ అంతర్జాతీయ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ రీ ఇన్వెస్ట్ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. భారత్లో చమురు, గ్యాస్ నిల్వలు లేవనే విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఉన్నత శిఖరాలకు చేరడమే కాదు, ఆ ఉన్నత శిఖరాలపై కొనసాగడం భారత లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. 3 రోజుల ఈ సదస్సులో ఏపీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రభుత్వ, పారిశ్రామిక, ఆర్థిక రంగాలకు సంబంధించిన దాదాపు 10,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను ప్రధాని పరిశీలించారు. విఆర్ సెట్ ధరించారు. తనపై ఎటువంటి ఒత్తిడి పనిచేయదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదే సమయంలో భవిష్యత్ తరాలకు మేలు చేయాలని ఒత్తిడి తనపై ఉందని అన్నారు. అవసరాలకు సరిపడా వనరులు మన దగ్గరున్నాయి, కానీ మన అత్యాశలకు అవి సరిపోవని ఆయన తెలిపారు. నెట్ జీరో అన్నది ఫ్యాన్సీ పదం కాదని, అది భారత్ కు అవసరము, నిబద్ధత అని మోదీ అన్నారు. రీఇన్వెస్ట్మెంట్ సదస్సులో ప్రసంగించిన తర్వాత ప్రధాని మోదీ నేరుగా ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వేదికపై ఆయనతో కరచాలనం చేసి ఏదో విషయాన్ని ఆయనకు వివరించారు. మైక్ శబ్దం ఎక్కువగా ఉండడంతో దగ్గరకు వచ్చి మరీ ఆయనతో ఏదో చెప్పారు. దాదాపు 15 సెకండ్ల పాటు చంద్రబాబుకు మోదీ షేక్ హ్యాండ్ ఇస్తూనే ఉన్నారు.